హాయ్ అండి, వెల్కమ్ టు కేజీ అఫీషియల్. ఇప్పుడు మనం ఎంతో రుచికరమైనటువంటి రాయలసీమ చేపల వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక తాజా చేపని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలంటే ముక్క ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో అప్పుడు దానికి ఎక్కువ ఫ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. కాబట్టి ముక్క చిన్నగానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చేపల మసాలా ఇలా అన్నీ మిక్స్ చేసి ఒక పేస్ట్ మాదిరి చేసుకోవాలండి వాటి అన్నిటిని కూడా. సో ఇలా పేస్ట్ మాదిరి చేసుకొని దాంట్లో మనం కడిగి ఉంచుకున్న చేప ముక్కల్ని అవన్నీ కూడా ఆ ముక్కలన్నిటిని కూడా దాంట్లో వేసేసి ప్రతి ముక్కకి ఆ కారం, ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తం కూడా బాగా అంటుకునేలాగా నీట్గా ఎక్కువసేపు కలపాలండి. సో రాయలసీమ స్టైల్లో చేస్తున్నా కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ వేసాను. సో ఇలా కలిపి పెట్టిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఉంచుకుంటే ఎక్కువసేపు ముక్కకి కారం అది పడుతుందండి. తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఏవైతే చేప ముక్కలు ఉన్నాయో వాటిని వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఆ చేప ముక్కల్ని మనము వెంటనే తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే ముక్క ఎప్పుడు ఎక్కువసేపు అలాగే ఉంచామంటే మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసారుగా, ఫైనల్గా మన ఎంతో రుచికరమైన రాయలసీమ చేపల వేపుడు రెడీ. ఓకే, థ్యాంక్ యూ.